జగన్ వద్దన్నా, జగన్ ఏడిచినా, జగన్ శాపనార్థాలు పెట్టినా, జగన్ రోడ్డుకి అడ్డంగా పండుకున్నా, జగన్ తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా, అమరావతి మాత్రం ఆగటం లేదు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని వేషాలేసినా, ఎన్ని మావిగన్ లాంటి స్లోగన్లు ఇచ్చినా సరే, అమరావతి దాని పనిలో అది వేగంగా నిర్మాణం జరుగుతా ఉంది. ఇవాళ అన్ని టీవీ ఛానల్స్, ఈవెన్ కొంత వైసీపీకి ప్రోగా ఉంటాయి అనుకున్న నంబర్ 1, నంబర్ 2 ఛానల్స్‌తో సహా అమరావతి మీద స్పెషల్ స్టోరీస్ చేస్తున్నారు. అమరావతి నిర్మాణం జరుగుతున్న తీరు, అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు, అమరావతికొస్తున్న పెట్టుబడులు, అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు, వాటి మీద స్పెషల్ స్టోరీస్ చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణం, తర్వాత కేంద్ర సచివాలయం యొక్క నిర్మాణం, తర్వాత ఇతర ప్రైవేట్ పెట్టుబడులు, దానికి సంబంధించిన బిల్డింగుల నిర్మాణం. అంటే వేగంగా కంప్లీట్ అవుతున్న తీరు, శరవేగంగా పనులు చకచకా జరుగుతున్న తీరు, స్పీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం కావటం. ఇంతకుముందు ఏందంటే అమరావతిలో వెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ఉన్న ఆ దారి ఒకటే ఉండేది. అది చాలా ఇబ్బందిగా ఉండేది. 2 కాళ్ళు ముందుకి వెనక్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. కానీ ఇప్పుడు స్పీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇలా వేగంగా నిర్మాణం జరుగుతున్న తీరు. ఇప్పుడు విజయవాడకి మెట్రో కూడా ఫైనల్ అయిపోయింది. విజయవాడ నుంచి అమరావతిని కలుపుతూ మెట్రో. సరే కొద్దిగా టైం పట్టొచ్చు కానీ ఇక ఆగదు. అమరావతిలో ఎయిర్‌పోర్టు. సో, అంటే క్వాంటమ్ కంప్యూటరింగ్‌కి వేదికగా అమరావతి మారటం. సో, జగన్ ఎంత వద్దన్నా సరే అమరావతి నిర్మాణం, మళ్ళా పైగా సీఆర్‌డీఏలో అంటే ఇప్పుడేమంటాడు జగన్ మావిగన్ అంటున్నాడు గదా! అదే విజయవాడ అమరావతిలో భాగం. అమరావతి అంటే కేవలం ఆ కొన్ని గ్రామాలు కాదు. విజయవాడ అమరావతి రాజధానిలో భాగం. గుంటూరు అమరావతి రాజధానిలో భాగం. సీఆర్‌డీఏ యాక్సిస్ ఇదంతా కూడా. దానివల్ల ఇక జగన్ ఏం చేయగలుగుతాడు? మామూలుగా ఏమనుకున్నాడంటే విజయవాడ ప్రజలకి, అమరావతి రైతులకి మధ్య గొడవ పెడదాం అనుకున్నాడు. లేదా గుంటూరు ప్రజలకి, అమరావతి రైతులకి మధ్య గొడవ పెడదాం అనుకున్నాడు. కానీ అంతా అమరావతిలో భాగమే అని తేల్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయగలుగుతాడు ఇక? సో, అమరావతి వేగం అనేటువంటిది ఇప్పుడు మీడియాలో ఒక పెద్ద పాయింట్ అయిపోయింది. అంటే నేనేమంటానంటే, ఇదే అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నిర్మించి, అంటే ఏదో జగన్ నెగెటివ్ చేయాలని కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న అవకాశాన్ని వదిలేసుకున్నాడంట నేను. నిజానికి 2019 నుంచి 2024 మధ్య అమరావతిలో కొత్త నిర్మాణాలు చేసి, చంద్రబాబు నాయుడు అన్నీ కూడా శాశ్వత భవనాలు నిర్మించలేదు. కేవలం తాత్కాలిక సచివాలయం అన్నాడు, తాత్కాలిక హైకోర్టు అన్నాడు, తాత్కాలిక అసెంబ్లీ అన్నాడు. నేను పర్మనెంట్ అసెంబ్లీ కట్టాను, నేను పర్మనెంట్ సచివాలయం కట్టాను, నేను పర్మనెంట్ హైకోర్టు కట్టాను, నేను పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాను అని గనక క్రెడిట్ చేసుకొని ఉంటే బాగుండేది. పని చేసి క్రెడిట్ చేసుకొని ఉంటే బాగుండేది. అమరావతిని నాశనం చేయటానికి పెట్టిన శ్రద్ధ అమరావతి నిర్మాణం చేయటానికి గనక పెట్టి ఉండుంటే జగన్‌కి చాలా మంచి మార్కులు పడేయండి. నిజానికి ఆ అమరావతి, ఆ పరిసర ప్రాంతాల్లో వైసీపీకి చాలా పెద్ద బలం ఉండేది 2019 ముందు. మంగళగిరి వైసీపీనే గెలిచిందిగా. తర్వాత కోర్ అమరావతి ఏరియాలో కూడా వైసీపీయే గెలిచిందిగా, ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీధర్ గెలిచింది ఆ రోజు. అక్కడ వైసీపీ బెల్ట్ ఎక్కువ, వైసీపీకి అభిమానులు ఎక్కువ. కానీ వాళ్ళని లూజ్ అయింది వైసీపీనే. వైసీపీ అమరావతి మీద కోపంతో సొంత ఓట్ బ్యాంక్‌ని వైసీపీ మిస్ అయింది. ఇయాల వైసీపీ పొలిటికల్ నాశనానికి కూడా కారణం అమరావతి మీద ఏడుపే కారణమైంది. అది. అంటే ఏడుపు అనేది ఎప్పటికీ మంచిది కాదు అనేది నా ఉద్దేశం. అది వైసీపీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.